హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను లంకలకోడేరు పక్కన ఉన్న వెంకటాపురంలో షూటింగ్ జరుగుతుంది. అక్కడ సునీత గారి అబ్బాయిన మన గాయని సునీత గారి అబ్బాయిన ఆకాష్ గారి షూటింగ్ జరుగుతుంది. ఆయన హీరోగా చేస్తున్నారు. ఆ షూటింగ్కి వస్తే ఇక్కడ మనకి ప్రముఖమైన వ్యక్తి అయ్యారు. ఆయనే మన కిట్టయ్య గారు. ఆయన మాటలో ముఖాముఖిగా మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ అసలు పేరండి? కృష్ణ కానీ స్క్రీనింగ్ కిట్టయ్య 100%లో నుంచి కిట్టయ్య అని సుకుమార్ గారు పిలవడం మొదలెట్టాడు. ఇంకా అది కంటిన్యూ అయిపోయింది. సుకుమార్ గారు మీరు ఎలా పరిచయం అండి? అది మా ఇద్దరిది ఒకే ఊరండి. ఒకే ఊరు. రాజోల తాలూకా మట్టపూర్ గ్రామం. ఆయన డైరెక్టర్ అవ్వకముందు మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఊర్లోని. నేను ఈ సినిమా ఫీల్డ్కి వచ్చింది కూడా ఆయన బట్టే. ఒకే ఊరు. ఒకే ఊరు, ఒకే ప్లేస్, ఈస్ట్ గోదావరి. ఓకే ఓకే. మీకు బాగా పేరు తెచ్చిన సినిమా ఏంటండి? పేరు బాగా తెచ్చిన సినిమా అంటే సుకుమార్ గారితో 100%లో చేశాను. అది పేరు తెచ్చింది. దాని తర్వాత ఇంకా ఎక్కువ పేరు వచ్చింది అయితే మాత్రం రాజావారు రాణి గారు, కిరణ్ అబ్బవరం గారు ఫస్ట్ మూవీ, రవికిరణ్ గారి డైరెక్షన్లో ఫస్ట్ మూవీ. నాకు బాగా పేరు తెచ్చిన మూవీ. ఇవాళకి కూడా జనం నన్ను అభినందిస్తున్నారు, ఆకర్షిస్తున్నారు, నన్ను అభిమానిస్తున్నారంటే రాజావారు రాణి గారు. రాజావారు రాణి గారు అంటే విత్తనం అనే క్యారెక్టర్ ఉంది కొడుకు. అది విత్తనం అనే క్యారెక్టర్ మటుకు మంచి పేరు తెచ్చి పెట్టిన బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొడుకు మీద కొడుకుని తిడుతుంటే ఆడు నా మీద సెటైర్ వేస్తాడు, విత్తనం తేడా అని. అది బాగా పాపులర్ అయింది. అలాగే కమిటీ కుర్రలో చేశారు. అవును. నెక్స్ట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ రెండింటిలో కూడా మంచి పేరు వచ్చింది. అవును. ఏ రోల్ చేయాలనుకుంటున్నారు మీరు బాగా ఇష్టంగా? ఒక ఆర్టిస్ట్ గా ఏదైనా చెయ్యాలి. ఏ క్యారెక్టర్ వచ్చినా ఇష్టపడే చేస్తాడు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న ఏ వ్యక్తి అయినా. నేను అలాగే ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను. ఈ సినిమా ఎవరి ద్వారా వచ్చింది మీకు అవకాశం? ఇప్పుడు ఈ సినిమా అయితే శివ, డైరెక్టర్ గారి పేరు శివ. ఆయన నాకు ఎంతో ముందు ఒక సినిమాలో చేశారు, క్యారెక్టర్ ఇచ్చారు నాకు, హాఫ్ స్టోరీ అని. దాన్ని బట్టి అప్పటి నుంచి నేనంటే ఆయనకి అభిమానం. అందుకే ఆయనే పిలిచి డైరెక్టర్ గారే నాకు ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. హీరోయిన్కి ఫాదర్ రోల్, చాలా మంచి క్యారెక్టర్. హీరో వచ్చి హీరోయిన్కి ఫాదర్, హీరో వచ్చి మన సింగర్ సునీత మేడం గారి అబ్బాయి ఆకాష్. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, చాలా మంచి ఫ్యూచర్ ఉంది. మంచి ఆర్టిస్ట్గా, హీరోగా చాలా క్లిక్ అవుతాడు. ఆ టాలెంట్ ఆయన దగ్గర ఉంది. లక్కీగా ఈ సినిమాలో యాక్ట్ చేశాను. అది కిట్టయ్య గారితో కలిపి యాక్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆయనతో స్క్రీన్ పంచుకున్నందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని, మంచి ఒక అవార్డు కొట్టాలని నా కోరికతో థ్యాంక్ యూ సార్. మీకు కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. మీరు ఇవాళ పరిచయం అయ్యారు నాకు, కానీ మీలో కూడా మంచి టాలెంట్ ఉంది. మీలో యాక్టింగ్ కాకుండా మంచి రైటర్ ఉన్నాడు. ఆ రైటర్ని కూడా మీరు బయటికి తీయండి. మీరు మంచి సాంగ్స్ రాస్తున్నారు, చాలా బాగున్నాయి. సాంగ్స్తో పాటు మీ వాయిస్ కూడా చాలా బాగుంది. మీరు వాటిని ఇంప్రూవ్ చేసుకుని ఇంకా పాటలు రాయండి. మీరు ఫ్యూచర్లో కూడా మంచి లిరిక్ రైటర్గా ఎదుగుతారన్నది నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.